కొరకాయ మరి మనం ప్రార్థించబద్దులు. మరి ప్రోచితమైతే సాయంత్రకాలం మరి యవనస్తుల కూడికి కూడా మీకు లైవ్లో ఇవ్వబడుతూ ఉంది. రేపు ప్రభు దినం, సియోన్లో ఆరాధించుటకై మనం చేరి వస్తాం. కాబట్టి ఈ విషయాలు గమనించి ప్రార్థించి మనం సిద్ధపడి కుమారుడు యువతకాల సమయంలో జీవంలో చేరి మీ బిడ్డలంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. రాత్రి మీరు మాకు ఇచ్చిన మంచి నిద్ర విశ్రాంతికై వందనాలు. ఈ దినవంతుడికై మీ కృపకు మేము అప్పగించుకొని మాకంటే ముందుగా ప్రభా మీరు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభా ఈ దినం కలిగి ఉన్న ఉపవాస విజ్ఞాపన ప్రార్థనకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభా చేరి వచ్చిన పిల్లలందరి బట్టి మీకు వందనాలు. ఎవరైతే మరి ప్రత్యక్షంగా రాలేక భౌతికంగా రాలేక ఎళయొద్దే ఉండి ప్రభా లైవ్లో చూస్తూ ఉన్నారో ప్రభా వారందరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారి ప్రతి అక్ర అవసరత మీ మహిమలో తీర్చి సహాయం చేయండి. ప్రభా ఈ యొక్క సమయంలో పాటల కొరకాయ మీద ఆశలను అభిషేకించు, వాక్య వర్తమానం కొరకాయ మీద ఆశలను అభిషేకించు ప్రభా. మరి ప్రార్థన అంశాల కొరకాయ ప్రార్థన ఆత్మను దయచేయండి. నేను మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును. కాబట్టి మనసుతో ఎరిగి ఆత్మ సహాయం ద్వారా మేము ప్రార్థించి ప్రభా మీద ఫలం పొందినట్లు సహాయం చేయండి ప్రభా. మరి సియోను బట్టి మీకు వందనాలు. గత వార కార్యక్రమాలన్నింటిలో మీరు సహాయపడ్డారు. మరి సాయంత్రకాలం యవనస్తుల కూడి కొరకై ప్రభుదిన కొరకై ప్రార్థిస్తున్నాం. మీ దాసురాల కుటుంబం కొరకు పరిశుద్ధులు, మరి పెద్దలు, మరి బాధ్యతల వారు, పరిచారకులు, మరి వారందరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. అనుబంధ సంఘాలు, దైవ సేవకులు, కుటుంబాలు, పరిశుద్ధులు, బాధ్యతల వారు, వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ కొరకు, జెహోషామ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ విజ్ఞాపన ప్రార్థన కొరకై మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచండి. మీ ఆత్మ స్వాతంత్ర్యంలో ప్రభా, మీ ఆత్మ స్వాధీనంలో మీ ఆత్మ ద్వారా ప్రార్థించి ఫలములు పొందుటకు సహాయం చేయండి. శాంతి, సమాధానం, నెమ్మది కొరకై కృప చూపించండి ప్రభా. మరి మీ దాసుని మీ ఆత్మ నింపి కావలసినటువంటి మీ వర్తమానం ఇచ్చి ఆ వాక్యం ద్వారా పురికొల్పబడిన వారై మీ సన్నిధిలో విజ్ఞాపన చేయుట కొరకై సహాయపడండి. విజ్ఞాపన ఆత్మను దయచేయండి, సహాయం చేయండి. సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తున్నాం. కనబడిన అంధకార చీకటి శక్తులు వేస్తున్నాను బంధిస్తున్నాం. మరి కరెంటు మైక్ వాతావరణం మీ అధీనంలో ఉంచుకోనండి ప్రభా. మా సమయం దీవెనకరం చేయండి. ఇంకెవరైతే రాని ఉంటున్నారో వారందరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారందరి బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మరి కోవిడ్ ద్వారా ప్రపంచమంతా ప్రభా మరి అతలాకుతలం అవుతుండగా మీ ప్రియులైనటువంటి వారికి మీ ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. రికవర్ అయ్యి మరి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి మీ ప్రియులను బట్టి మీకు వందనాలు. ఎవరైతే వారు ప్రభా మరి కొంతమంది తన ప్రాణంలో కోల్పోయారో ఆ కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నాం. మహిమలో కొంతమందిని పిలుచుకున్నారు. ఆ కుటుంబాలను ఆదరించి ధైర్యపరిచి ఓదార్చి మీరే సహాయపడండి. ఇంకెవరైతే ట్రీట్మెంట్లో ఉన్నారో వారికి సంపూర్ణమైన స్వస్థత కొరకే మేము ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి సుఖప్రసవే సిద్ధపరచండి ప్రభా. మరి మౌనాన్ని బట్టి, మిరియాన్ని బట్టి, అలాగే మరి మీద రవణ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. క్షేమకరమైన సుఖప్రసవ కొరకై సిద్ధపరచండి. ఈ విధంగా ఈ దినాల్లో మరి టీచర్స్ అయిన మీద దాసులు మరి స్కూల్ స్టార్ట్ అయినాయి. వారికి రాకపోకలో క్షేమం, భద్రత, ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి వైరస్ సోకకుండా కాచి కాపాడు. ఈ విధంగా మా ప్రియులు మరి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మరి వారందరికీ క్షేమం దయచేయండి. ఈ విధంగా ప్రభా ముందున్న సమయం దీవెనకరం చేయమని, మరి క్షేమం విస్తరింప చేయమని
ప్రభు ఎటువంటి వైరస్ ఇకను మీ బిడ్డలైనటువంటి వారికి దేశం మీద ప్రపంచం మీద ప్రభు సోకకుండా మీరే మీ రక్తం ద్వారా ప్రభు శుద్ధి చేసి ప్రపంచంను బంధించి మహిం పొందమని మీ రక్త ప్రోక్షణకు మమ్మల్ని అందరినీ తీసుకుని వస్తూ మా ఆహార పానీయాలు మీరు పరిశుద్ధపరిచి ఏ తెగులు రాకుండా ప్రభా స్వస్థపరిచి యెహోవా నేను అని అన్నారు కనుక మీ స్వస్థత పొంది మేము క్షేమం పొందినట్లుగా సహాయపడమని వందన స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభా మరి వందన స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ స్తుతించి యేసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పెద్ద కీర్తన పుస్తకాల్లో 556వ పాట పాడుకుందాం. మన ప్రార్థన కూడికి గనక మరి ప్రార్థనకు తగినటువంటి పాటలు మనం పాడుకొని 556వ పాట. సర్వశక్తుడా నా సత్య దేవుడా, సర్వశక్తుడా నా సత్య దేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే మహదానందమే 556 ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. చెర నుండి నేను మొరపెట్టగా, చెర నుండి నేను మొరపెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే పరమానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. గుడమైన సంగతుల, గుడమైన సంగతులను గ్రహించునట్లు ప్రభు చేయును, గ్రహించునట్లు ప్రభు చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. అడుగు వాటి కన్నా ప్రభువు, అడుగు వాటి కన్నా ప్రభువు అత్యధికముగా దయచేయును,
అత్యధికముగా దయచేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ఊహకు మించిన కార్యముల, ఊహకు మించిన కార్యముల మా ప్రభు నడిగిన నెరవేర్చును, మహాప్రభు నడిగిన నెరవేర్చును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము క్షమించెను, నా పాపము క్షమించెను. వేడుకొనక మునుపే ప్రభు, వేడుకొనక మునుపే ప్రభు వడిగా మాకు తరమిచ్చును, వడిగా మాకు తరమిచ్చును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. మునుపటి కన్నా అధికముగా, మునుపటి కన్నా అధికముగా మేలులో మాకు కలుగజేయుం, మేలులో మాకు కలుగజేయుం. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ప్రార్థనకు ప్రతిఫలముల్, ప్రార్థనకు ప్రతిఫలముల్ ప్రియముగను సగును. హల్లెలూయా, ప్రియముగను సగును. హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా. సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును.
రెండో పాటగా మరి పాటల పుస్తకంలో నుండి 558, మరి పాత ప్రతుల్లో 547, మరి ఇంకా పాత ప్రతుల్లో 460. 558 చెట్లు లేని మెట్టలందు నదుల పారజేయు దేవా. చెట్లు లేని మెట్టలందు నదుల పారజేయు దేవా. చెట్లు లేని మెట్టలందు అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను. అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను ఏదెనోగా మార్చువాడా నా హృదయము మార్చుము. ఏదెనోగా మార్చువాడా నా హృదయము మార్చుము. నా హృదయము మార్చుము. చెట్లు లేని మెట్టలందు నదుల పారజేయు దేవా. చెట్లు లేని మెట్టలందు ఎండియున్న లోయలందు దండిగా జీవనదిన్. ఎండియున్న లోయలందు దండిగా జీవనదిన్. మెండుగా ప్రవహింపజేయుము బండైన క్రీస్తును. మెండుగా ప్రవహింపజేయుము బండైన క్రీస్తును. బండైన క్రీస్తును. బండైన క్రీస్తును. చెట్లు లేని మెట్టలందు నదుల పారజేయు దేవా. చెట్లు లేని మెట్టలందు నీటి కాలువయోర నుండి జీవవృక్ష పూటాకుగా. నీటి కాలువయోర నుండి జీవవృక్ష పూటాకుగా. సాటి మానవ కోటి మధ్యను నిలుపుకొమ్ముని శక్తితో. సాటి మానవ కోటి మధ్యను నిలుపుకొమ్ముని శక్తితో. నిలుపుకొమ్ముని శక్తితో. నిలుపుకొమ్ముని శక్తితో. చెట్లు లేని మెట్టలందు నదుల పారజేయు దేవా. చెట్లు లేని మెట్టలందు శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసి ఉంటిని. శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసి ఉంటిని. ముక్తిదాత పిశోను గిహోను నదుల పారజేయుము. ముక్తిదాత పిశోను గిహోను నదుల పారజేయుము.
చేయుము నదులు పారా చేయుము చెట్లు లేని మెట్టలందు నదులు పారా చేయునేవా చెట్లు లేని మెట్టలందు సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడనైతినే సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడనైతినే ఇంకా హిద్దెకెలు పరాతు నదుల పారా చేయుము ఇంకా హిద్దెకెలు పరాతు నదుల పారా చేయుము నదులు పారా చేయుము నదులు పారా చేయుము చెట్లు లేని మెట్టలందు నదులు పారా చేయునేవా చెట్లు లేని మెట్టలందు మరణమునకు పాత్రుడనై నిష్ఫలితముగానుంటిని మరణమునకు పాత్రుడనై నిష్ఫలితముగానుంటిని పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపజేయు నెల నెలన్ పరమ జీవ వృక్ష ఫలములను ఫలింపజేయు నెల నెలన్ ఫలింపజేయు నెల నెలన్ ఫలింపజేయు నెల నెలన్ చెట్లు లేని మెట్టలందు నదులు పారా చేయు దేవా చెట్లు లేని మెట్టలందు. ప్రభు వందనాలు. ప్రభు ఇంతవరకు సహాయపడి మరి పాటల్లో కృప చూపిన దానికై ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో సోదరుడు ప్రసాదరావు గారు మన కొరకాయ మరి విజ్ఞాపన ఉపవాస ప్రార్థన కొరకాయ వాక్యాన్ని అందిస్తారు. ఆ తదుపరి మన అంశాల వారీగా ప్రార్థనలో గడుపుదాం. ప్రభుకు స్తోత్రములు. గత జూన్ మాసమంతా క్షేమంగా కాపాడి జూలై మాసంలో మొట్టమొదటి ఉపవాస ప్రార్థన కూడికలో శనివారం ఈ విధంగా దేవుడు మనం సియోను ప్రార్థన మందిరంలో కలుసుకొని ఏకీభవించుటకు ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి ప్రార్థన కొరకైనటువంటి ప్రార్థన పాటల్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుని మహిమపరచుటకు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన కొరకై ఈ ఉదయకాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చదువుకొని ప్రార్థనలో మనం ప్రవేశిస్తాం. ఇది మనము ఎప్పుడు కూడా చదువుకునేటటువంటి భాగము. మరలా ఈ విషయాన్ని చదువుకుందాం. తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి
తగుమాత్ర వస్త్రముల చేత కానీ జడలతోనూ బంగారంతోనూ ముత్యములతోనూ మిగులు వెలగల వస్త్రములతో అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొనుస్తూ స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఈ సమయంలో అదే మొదటి భాగంలో 2వ అధ్యాయంలో మొదటి భాగంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుతున్నాను. ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క మాటలు మీరే దీవించి ఆశీర్వదించండి, సహాయించండి, తోడుగా ఉండండి. అల్పుడు నిష్ప్రయోజకుడు బలహీనుని బలపరచండి. యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నా తండ్రి. సమయంలో పౌలు భక్తుడు తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ద వాల్యూ ఆఫ్ ద ప్రేయర్, ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని మరి యొక్క తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పత్రికలో వ్రాస్తూ అందరి కోసం ప్రార్థన చేసేటటువంటి యొక్క ప్రార్థన అనుభవంలో విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు అంటే బ్రతిమాలుకోవడం, అడుక్కోవడం, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుతున్నాను. అలాగే చెప్పేటటువంటి అంశం పలు పర్యాయాలు కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ 8వ వచనంలో మనకు ఇప్పుడు ఇచ్చినటువంటి యొక్క సమయ సందర్భంలో ప్రతి స్థలమందును అన్నాడు. ప్రార్థనా భారంలో మనం చూస్తూ వచ్చాం అనేక పర్యాయం. ఎడతెగక ప్రార్థించాలి, మెలకువతో ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి, ఆసక్తితో ప్రార్థించాలి, శ్రద్ధతో ప్రార్థించాలని ఈ భాగాలన్నిటిని కూడా అనేక పర్యాయాలు మనం చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ ఏం చెబుతూ వచ్చాడంటే ప్రతి స్థలములో ప్రార్థించబడ్డాడు. కనుక ఈ ప్రార్థన అనేటువంటి ప్రతి స్థలములో అంటే యూనివర్సల్ ప్రేయర్. ఈనాడు మనం యొక్క సియోన్లో మనం ఈ స్థలంలో మనం కూడి ఉన్నామంటే కేవలం మనమే కాదు, ప్రపంచంలో అనేకులైనటువంటి వారు అనేక స్థలాల్లో కూడా ఇదే రీతిగా కూడుకొని ఈ సమయంలో ఎంతకు వేల మంది ప్రార్థన చేస్తున్నారు మనకైతే తెలియదు. కానీ మనం కూడా వారితో కూడా ఏకీవించి ఈ స్థలములో యొక్క సమయంలో ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క ప్రాంతంలో సియోన్ ప్రార్థన మధ్యలో ప్రార్థించేటటువంటి వారంగా ఉన్నాం. చూడండి, ప్రతి స్థలంలో కొన్ని స్థలాలు మనం చూద్దాం. సంఘం ఏర్పడి నుంచి అపోస్తుల కార్యాల్లో మనకు అనేక పర్యాలు మనం చూసేటటువంటి శ్రేష్టమైనటువంటి భాగంలో మొదటిగా ఏ స్థలంలో వారు ప్రవేశించి ప్రార్థించారో అపోస్తుల కార్యం మొట్టమొదటి అధ్యాయం 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జలోతు అనబడినట్టు సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరుడును ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ మేడగదిలో వీరు చేసేటటువంటి ప్రార్థన ఏమిటంటే ఏక మనస్సుతో ప్రార్థిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క మేడగది అనే యొక్క ప్రార్థనలో ఏక మనస్సు అంటే సింగిల్ మైండ్. ఈనాడు మనము ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చే పర్యంతం వరకు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవసరాలు, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎన్నెన్నో కూడా ఉంటాయి. అయితే ప్రార్థనలోకి వచ్చేసరికి ఈ యొక్క మనస్సు ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మనసు మనల్ని సింగిల్ మైండ్గా చేసి మేడగది యొక్క అనుభవంలో దాదాపుగా వారే కాకుండా అంతా 120 మంది అక్కడ ఉన్నట్లుగా క్రింది భాగంలో మనకు అర్థమైపోతుంది. ఈ 120 మంది కూడా చేసినటువంటి ఏక ప్రార్థన ఏమిటి అంటే అక్కడ కోల్పోయినటువంటి ఆ యొక్క పరిచర్య అనేటటువంటి తిరిగి సమకూర్చబడేదానికి ఓ వ్యక్తి అవసరము. కనుక యూదా ఇస్కరియోతు అనేటటువంటి వాడు తన యొక్క పద్ధతులను బట్టి, తన యొక్క నిర్ణయం బట్టి, తనలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, తను చేసినటువంటి కార్యం బట్టి అతడు ఉరివేసుకొని చనిపోయాడు. కనుక ఈ 12 మందిలో ఓ వ్యక్తి అనేటటువంటిది, సంఖ్య అనేటటువంటిది పూర్తి కావాలి. అందువల్ల ప్రభువా మీరు మాకు ఎవరిని చూపిస్తారు అని వారు అంతా కూడా ఏకీభించి ఒకే మనసుతో వారి వ్యక్తిగతమైనటువంటి అవసరతల కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రార్థన చేయలేదు. కానీ సంఘ ప్రత్యక్షతలో ఆ విధంగా సంఘ పరిచర్యలో ఏ విధంగా ముందుకు సాగిపోవాలి, ఆ లోటు అనేటటువంటిది ఎలాగ తీర్చబడాలి
అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టుకొని ప్రార్థన చేసి ఉంటున్నారు. కనుక అందువల్ల ఆ ప్రార్థన ఫలితంగానే మరి వారి యొక్క చేసినటువంటి ప్రార్థన అనుభవాన్ని బట్టి ఇక్కడ 23వ వచనంలో చూడండి, మొదటి అధ్యాయం 23వ వచనం, దయచేసి ఎవరైనా చదువుతారా? అపోస్తలుల కార్యం మొదట. అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తయి అని ఇద్దరు నిలబెట్టి 24వ వచనం వారు చేసినటువంటి ప్రార్థన చేయండి, చదవండి. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఇది శ్రేష్టమైనటువంటి తలంపై ఉంటుంది. ఏక మనసులో అందరి హృదయములు ఎరిగినటువంటి ప్రభువా. కనుక వీరందరూ చేసినటువంటి ఒక్కొక్కరి హృదయంలో ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటి బహుశా ఉంటే ఉండొచ్చు. కానీ అయితే దీస్ ఆర్ ఆల్ ఆఫ్ అవర్ ఓన్లీ థాట్స్. కానీ బ్యాలెన్సింగ్ అనేటటువంటిది చేసేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు అని మనం యోహాను సువార్తలో కూడా చూస్తూ వచ్చాం. కనుక అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. నా హృదయంలో ఏ ఆలోచన ఉందో, నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో. ఉదాహరణకి ఆయన ఈ లోకంలో సేవ చేసేటటువంటి సందర్భంలో తన శిష్యుల్లో యోహాను అనేటటువంటి వాడు యవనస్తుడు, నెమ్మది కలిగినటువంటి వాడు. పేతురు అనేటటువంటి వాడు మరి ఆ యొక్క శిష్యుడు, ఆయన దుడుకుతో కూడినటువంటి వాడు. కనుక అందులో ఎవరి క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకు ఉన్నాయి. తీవ్రమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, నెమ్మది కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే వారందరూ కూడా ప్రభువును బట్టి ఏమయ్యారంటే నెమ్మదిగా ఉండేటటువంటి వారు. అందువల్ల తుఫాను వచ్చినటువంటి సమయంలో ఆయన ఏం చేశాడంటే నెమ్మది అనుగ్రహించి నిమ్మలింప చేశాడు. తుఫాను ఊరుకో అని చెప్పి గాలిని, వర్షాన్ని గద్దించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందువల్ల ప్రభు ఇది సో మెనీ థాట్స్, మాకు ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో లోక సంబంధమైనటువంటి పద్ధతులు, అనేకమైనటువంటి నాలెడ్జెస్, అనేకమైనటువంటి ప్రతిభలు, జ్ఞాన విజ్ఞానాల సముదాయాలు ఇక్కడ అందరికీ ఉంటే ఉండవచ్చు. కానీ అందరి హృదయములు ఎరిగినటువంటి దేవా, ఇదిగో ఈ విషయం మేము ప్రార్థనలో పెడుతున్నాం, మీరు ఏమి ఏర్పాటు చేస్తారో మీ చిత్తానికి మేము అప్పగిస్తున్నాం. కనుక ఆ సమయంలో ఆ మేడగది యొక్క అనుభవంలో, వారి యొక్క ప్రార్థనలో అప్పుడు తన చోటికి పోటు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఎవరిని ఏర్పరిచి కొనిన వారిని కనపరచమని అతడు వారు వీరిని గురించి చీట్లు వేగా మధ్యపేట చీటు వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తలులలో కూడా లెక్కింపడు. కనుక మేడగది యొక్క అనుభవంలో ఈ ఏకీవించి ప్రార్థన చేయటంలో, దేవుని యొక్క పరిచర్యలో, ఓ వ్యక్తి విషయంలో దేవుడు చూపినటువంటి, అందరి హృదయం ఎరిగి చూపినటువంటి సాదృశ్యంగా ఉంటున్నాం. మన యొక్క సంఘక్షేమం కోసము మనము కూడా అదే రీతిగా ప్రార్థించి ప్రార్థనా భారము కలిగి ఉండవలసినటువంటి వారంగా ఇది మొట్టమొదటి అనుభవం మనకు నేర్పిస్తుంది. ప్రభువా, మీ యొక్క సేవలో, మీ యొక్క పరిచర్యలో మా అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. గత 6 మాసములు మీరు క్షేమంగా కాపాడారు. 7వ మాసంలోకి మీరు తీసుకుని వచ్చారు. ఈ 7వ మాసం నుండి కూడా మీ సేవ, మీ యొక్క పరిచర్య ఏ విధంగా, ఎలాగా నూతనంగా కొనసాగాలి, ఆత్మీయమైనటువంటి స్థితిగతులలో, ప్రేమ సమాధానంలో, అన్నిట్లో కూడా ఐక్యత అన్యోన్యతో ఎలాగ కొనసాగాలి, ఏ విధంగా పరిచయం జరిగిలా అనేటువంటి విషయంలో ఏకమనసుతో నువ్వు కేవలం మందిరంలోనే కాదు, ఇంట్లో ఉన్నా, లైవ్లో ఉన్నా, ఎక్కడ చూస్తున్నా కూడా అలాగ ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు అనేటువంటి కూడా నిర్ధకం చేస్తాడనేటువంటి ఒక నిరీక్షణతో, పట్టుదలతో, ఉత్సాహంతో ప్రార్థనా భారం కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. అది ఇక్కడ పౌలు భక్తుడు ప్రతి స్థలములో చేతులెత్తి ప్రార్థన చేసేటటువంటి వారు పురుషులుగాను, అలాగే ఈ యొక్క స్త్రీల విషయంలో కూడా అనుకోయో స్వస్థబుద్ధి కలిగినటువంటి వారై మరి అటువంటి ప్రార్థనా భారంతో సత్క్రియల చేత తాము అలంకరించుకునేటువంటి ఈ యొక్క ప్రార్థనా భారం ద్వారా దేవుడు ఆలకిస్తాడు. ఇది మేడగది యొక్క అనుభవంలో చూసినటువంటి ప్రార్థన పరిచయం. దేవుడు ప్రార్థన ఆలకించి అక్కడ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇది అపోస్తలుల కార్యంలో 2వ అనుభవంలో మనము చూడండి, 12వ అధ్యాయం. ఇది మనకు తెలిసినట్టు గతంలో ప్రార్థన అంశములు కూడా మనం చూస్తూ వచ్చాము. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనం.
పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసు. కనుక అక్కడేమో చేతులెత్తి ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని చూసాం. పరిచర్యలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని చూసాం. రెండోదిగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే ఇంటిలో కూడుకొని ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవం. అది బహిరంగంగా మేడగదిలో చేసినటువంటి అనుభవం, ఇది రహస్యంగా ఇంటిలో కూడి ప్రార్థన చేసినటువంటి కారణం ఏమిటంటే హేరోదు ఆ రోజుల్లో సంఘపు వారిని బాధపెట్టి మరి యాకోబును కూడా ఖడ్గంతో చంపించాడు. యూదులకు ఇష్టమైనటువంటి కార్యం చేయాలన్న ఉద్దేశంతో మనుషుల మెప్పు పొందాలని ఏం చేశాడు, ఇతడు గవర్నర్ కనుక అందువల్ల పలుకుబడి పరపతి ఉపయోగించి ఏం చేశాడంటే ఆ యొక్క దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క ప్రభు కోసం నిలబడినటువంటి వారిని హతసాక్షులుగా చేసే నిమిత్తమై యాకోబును ఖడ్గంతో చంపించాడు. యాకోబును చంపించడమే కాకుండా ఇతని ఉద్దేశం ఏమిటంటే మరలా పేతురును కూడా చంపిస్తే ఇక ఎటువంటి డోకా అనేటటువంటి ఉండదు. ఎందుకంటే ఈ పేతురు అనేటటువంటి వాడు వాక్యం చెప్పేవాడు. మరి ఆయన వాక్యం చెప్తే ఇంచుమించు అప్పుడే 3,000 మంది రక్షణ పొందారు. 5వ అధ్యాయంలో వచ్చేసరికి 5,000 మంది రక్షణ పొందారు. ఇంకా ఎంతమందిని మారుస్తాడో ఇతడు. కనుక ఉద్దేశంతో ఇతని పరిచర్యకు ఆటంకం కలిగించాలా, విఘాతం కలిగించాలా అని యూదులు ఆయన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అప్పుడు అతను ఏదో సూచక్రియలు మహత్కార్యాలు అవన్నీ చేస్తున్నాడు కదా, ఇవన్నీ దేనికని చెప్పేసి లోపల పడేస్తే ఏ బాధలు అని చెప్పేసి ఈ గవర్నర్కే ఒకేసారి కంప్లైంట్ చేశాడు. కనుక హోల్ అండ్ సోల్ కింగ్ కనుక అతనికి ఎవడు కూడా ఎదురు చెప్పేదానికి వీలు లేదు. ఇప్పుడు వీరేం చేశారంటే ఈ యొక్క గదిలో రహస్యంగా నిస్సహాయ స్థితిలో ఏ సహాయం లేకుండా, ఎందుకంటే అక్కడ ప్రొటెక్షన్ ఉంది. పేతురుని తీసుకుపోయి చెరసాల్లో పెడితే 4 చతుష్టయాలు అక్కడ కూర్చున్నారు. ఒక్కొక్క చతుష్టయం అంటే నలుగురు కానిస్టేబుల్స్, 4 16 మంది చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసిన తర్వాత అతను బయటికి వచ్చేదానికి ఏమాత్రం కూడా వీలు లేకుండా ఉండేటట్లు అట్లా వాళ్ళు ఆ యొక్క యూదులు యొక్క హేరోదు దగ్గర రికమెండేషన్ పొంది పోలీస్ ప్రొటెక్షన్తో పూర్తిగా ఫుల్గా లోపలేసి బంధించి పెట్టారు. అయితే తనకున్నటువంటి నిరీక్షణ ఏమిటి అంటే పేతురుతో ప్రభు చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారం దీని ఎదుట నిలువు. ఈ సంఘమును కట్టుదును, బండ పేతురు, పాతాళలోకం దీని ప్రభువారు సంఘాన్ని కడతారు. కనుక ఆయన గురించి చెప్పాడు. అందువల్ల చస్తాననేటటువంటి దిగులు లేదు, బతుకుతాననేటటువంటి దిగులు అనేటటువంటిది ఏమి లేదు ఆయనకు. ప్రభు కోసం హాయిగా ఎందుకు నిద్ర వస్తుంది ఆయనకి? ఇంత కష్టమైనటువంటి పరిస్థితిలో ప్రభుని బట్టి కమ్మగా నిద్రపోతున్నాడు. ఏదైనా సరే అనేటువంటి ఉద్దేశం. ఈ ప్రార్థన అనేటటువంటిది వెళ్ళి ఆసక్తితో అక్కడ వారు ఏక మనసుతో ప్రార్థించారు. ఇక్కడికి వచ్చేసరికి ఆసక్తితో ప్రార్థించారు, శ్రద్ధతో ప్రార్థించారు. వీరు కూడా ఏకీవించి ప్రార్థించారు. ఈ ప్రార్థన ద్వారానే జరిగినటువంటి సన్నివేశం, ప్రార్థన ద్వారా వచ్చినటువంటి ఒక మహా గొప్ప ఫలితం ఏమిటి అని మనం ఇక్కడ చూస్తే దేవుని యొక్క దూత చెరసాల్లో ప్రవేశించింది. కనుక వెలుపలి గేటు, లోపల ఉన్నటువంటి గేటు ఇంటర్నల్ లాక్ ఉంటుంది, లోపల తాళం ఉంటుంది, బయట తాళం ఉంది. ఎన్ని తాళాలున్నా గవినెలు మొత్తం వాటికై అవే తెరుచుకున్నాయి. లోపలికి వెళ్ళి పేతురును దర్శించేసరికి ఆ వెలుగు ప్రకాశించేసరికి ఇదేదో కళాభావం అనుకున్నాడు. నీ నడుం కట్టుకో, నీ చెప్పులు తొడుక్కో. ఈ కావలి వారు ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు. ఆ తర్వాత మరి వీధి వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ దేవుని యొక్క దూత మనం అనేక పర్యాలు చెప్పుకున్న రీతిగా డిజపియర్, కనిపించరు. ఏంటిది కళా నిజమా? వారేమో అలాగే ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ గమనించుకోదలసినటువంటి సత్యం ఏమిటంటే ఆ గది దగ్గరికి ఆయన పేతురు వెళ్ళినప్పుడు ఈ రోది అనేటటువంటి చిన్నది అడుగో పేతురు అంటే వాళ్ళందరూ ఏం చెప్పారు అంటే నువ్వు పిచ్చిదానివి అన్నారు. ఏం చెప్పారు చెప్పండి? ఇంతవరకు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనతో పేతురు యొక్క రాక కోసం, విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే మనుషులు, అదే పెద్ద మనుషులు ఈ ప్రార్థన భారంలో ఉన్నటువంటి విలువను, శక్తిని, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని గ్రహించక అనేక పర్యాలు దేవుడు మన ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తిని ఏర్పాటు చేశాడు, పెట్టాడు. అందుకే యాకోబు దేవునితో పోరాడినప్పుడు నీవు మోసగాడివి కాదయా, యు ఆర్ ద ప్రిన్స్. ఇజ్రాయేలు దేవునితో పోరాడినటువంటి గనుక ఇజ్రాయేలు అంటే గనుక ఎంపరర్ అని అర్థం.
నువ్వు గొప్ప రాజువు అని చెప్పేసి, రాజాతి రాజువు అని చెప్పేసి మంచి బిరుదిచ్చి ఇశ్రాయేలు ఇచ్చి, దానికి కారణం ఏమిటంటే తన బలహీనతను బట్టి కాదు, కానీ తను చేసినటువంటి ప్రార్థనా పోరాటం యొక్క విలువ ప్రార్థిస్తున్నారు కానీ గ్రహించలే. ఒక చిన్నపిల్ల గ్రహించింది, పెద్దవాళ్ళు గ్రహించలేకపోయారు. పిచ్చిదారి అన్నారు. లేదండి నేను చెప్పింది సర్వసత్యమే, అందులో ఎలాంటి అబద్ధం లేదు అంటే అప్పుడు ఏమన్నారు? మరలా వాళ్ళే ఆమెను గురించి ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. అయ్యో నిజమే, కరెక్టే. ఈ రోజే అనేటటువంటి అమ్మాయి చిన్న పాప పేతురుకు ఒక మహా గొప్ప దూత ఉంటుంది. అమ్మో గనక దూత అంటే వార్త, అది ప్రార్థనలో ఉన్నటువంటి అంశం. మేడగదిలో అటువంటి ప్రార్థన అనుభవం వచ్చేసింది. చాటుమాటుగా చేస్తున్నటువంటి ప్రార్థనా గదిలో ఈ యొక్క జయం వచ్చేసింది. మూడో అనుభవంగా మనం చూస్తే చూడండి, అదే అపోస్తల కార్యంలో అనగా 16వ అధ్యాయం 13వ వచనం. నదీ తీర విశ్రాంతినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని కొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమే. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండిన ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతోతైర పట్టణస్తురాలు. కనుక ఇక్కడ నదీ తీరంలో జరుగుతున్నటువంటి ప్రార్థన, ఏమో వాస్తవంగా ప్రార్థన అంటే ఆశతో ఆసక్తితో బయలువెళ్ళింది, కానీ అయితే దేవుని గురించినటువంటి రక్షణ సువార్తను గురించినటువంటి అవగాహన అనేటటువంటిది ఆమెకు లేదు. ఏదో నిష్ఠానేమో భక్తితో అందరూ ప్రార్థన చేస్తున్నారు ఆ నదీ తీరంలో అనేటటువంటి విషయం ఎరిగి తను కూడా వెళ్ళింది. ఆ సమయంలో అపోస్తున్నటువంటి పౌలు భక్తుడు అక్కడికి రావడం జరిగింది. కనుక ఆమె హృదయము తెరవబడింది. ఆ నదీ తీరంలో జరిగినటువంటి ప్రార్థనా భారం ద్వారా మనం కాలక్రమే చూస్తే ఆ యొక్క అధ్యాయం అంతా కూడా లూదియా హృదయం తెరవబడింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పుతోను అనబడినటువంటి దయ్యం పట్టినటువంటి ఆ అమ్మాయి తమ యజమానికి అనేకమైనటువంటి గొప్ప లాభ సాధనముగా ఉన్నటువంటి సమయంలో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామం ద్వారా ఈ అమ్మాయిలో ఉన్నటువంటి ఓ దయ్యమా, ఓ పుతోనని దయ్యమా వెళ్ళిపో అంటే ఆమె బాగుపడ్డము, యజమానుల యొక్క లాభము అనేటటువంటిది పోయిందన్న ఉద్దేశంతో ఈ పౌలు శీలలను కొట్టి భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షా విధిలో చెరసాల్లో వేసినప్పుడు వీరు కూడా అలాగే పేతురు ఎలాగ నిద్రపోయాడు, వీళ్ళు అలాగ నిద్ర కూడా పోకుండా ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఆ ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడేటటువంటి సమయంలో చెరసాల తలుపులు అనేటటువంటిది తెరవబడ్డాయి. కనుక ఇంకేముంది, ఖైదీలు పరారైపోయి ఎందుకనే 12వ అధ్యాయంలో అక్కడ చూశారు. 12వ అధ్యాయంలో అదే సన్నివేశం వచ్చింది. 16వ అధ్యాయంలో ఇది కూడా వచ్చేసి ఆ జైలు అధికారి ఇంకేముంది, నా తెల్లవారేసరికి నా ఉద్యోగం ఊడిపోతుంది కనుక వెంటనే ఆర్డినెన్స్ వచ్చేసి నాకు కూడా ఇంకా సస్పెండ్ చేయడమో లేకపోతే వెంటనే డిస్మిస్ చేయడం జరుగుతుందని చెప్పేసి కత్తి తీసుకొని వాళ్ళ చేతులు పడిదంటే నాకంటే నేనే చావడం మంచిది కదా అని తనకు తానే చంపుకోవడానికి సిద్ధమయ్యాడు. నో, వద్దు, వీలు లేదు, నువ్వు చంపుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. జైల్లో ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేశారు, పుతోను దయాన్ని వదిలించారు, ప్రార్థన చేశారు. ఆ తేతర పట్టణస్తురాలైనటువంటి లూదియా అనేటువంటి స్త్రీ హృదయం తెరవబడింది. ఈ ప్రార్థన ద్వారా కేవలము మేలే కాకుండా సమయ సందర్భాల్లో వాళ్ళకు కొన్ని కష్టమైనటువంటి పరిస్థితులు, దెబ్బలు తినే పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రార్థన చేయకుండా ఉంటే ఈ కార్యం అనేటటువంటిది జరిగేవి కాదు. వచ్చారు, నది తీరంలో ప్రార్థన చేశారు, వారి హృదయం తెరవబడింది, ముందుకు సాగడం జరిగింది. మరి అలాగే లూదియా ఇంటి వారు రక్షణ పొందడం జరిగింది, పుతోను దయ్యం వదిలిపోవడం జరిగింది, మరలా దెబ్బలు తినడం జరిగింది, జైల్లో మళ్ళీ ప్రార్థన చేయడం జరిగింది. ఆ జైల్లో ప్రార్థన చేయడం ద్వారా చెరసాల నాయకుడు, నువ్వు ఎటువంటి కీడు నువ్వు చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం, అయ్యో ఎంత గొప్పవారండి మీరు, దేవుని బిడ్డలండి అని వెంటనే వారి యొక్క గాయములన్నీ కూడా కడిగి శుభ్రంగా మరి అంత వారిని పరామర్శించి మరి నేను కూడా రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప సత్యం చూడండి. అక్కడ కూడా చెరసాల నాయకుడి యొక్క
హృదయం తన కుటుంబీకులంతా కూడా రక్షించబడడానికి ఎంతో దోహదపడింది, సహాయపడింది అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక దేవుని యొక్క కార్యాలు ప్రార్థన ద్వారా ప్రతి స్థలంలో, ప్రతి ప్రదేశంలో అలాగ గొప్పగా, గతంలో కూడా నేను అదే మీతో పంచుకున్నాను. దైవజనుడు బిల్లి గ్రహం గారు కూడా ఆయనను గురించి కూడా అనేకులు ఏమండి మీరు చెప్పేటటువంటి వాక్యం ద్వారా ఎంతోమంది ఈ విధంగా ఆకర్షితులుగా కాబడుతున్నారు, ఏమిటి కారణము అంటే ఆయన ఒకటే చెప్పాడు, వాళ్ళతో ప్రార్థన అని చెప్పాడు. మరలా రెండో పర్యాయం ఏంటంటే అందులో ఉన్నటువంటి విశేషము మీ యొక్క చక్కగా బైబిల్ చదవడమా, లేకపోతే బాగా అంతా కూడా దాని గురించి క్షుణ్ణంగా లేదంటే ప్రార్థన. మూడవదిగా ప్రార్థన. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క జీవితంలో కూడా మరి అనేక పర్యాయాలు, అనేక సమయంలో, అనేక స్థలాల్లో, అనేక ప్రదేశాల్లో తన జీవిత యావత్తు మొత్తము కూడా ప్రార్థన ద్వారా అన్నీ కూడా నల్లగొట్టుకుంటూ వచ్చాడు. ప్రార్థన ద్వారానే అన్నీ జయిస్తూ వచ్చాడు. కనుక ఈనాడు దైవజనుడు మనకు మాదిరి ఉన్నాడు, నిజమే మాదిరి. మరి ఆయన మాదిరి అయినప్పుడు, ఆయన ప్రార్థనా భారం కలిగినప్పుడు మన ప్రార్థన ఎలాగుంది? కనుక చాలా మితమైన రీతిగా మాట్లాడేటటువంటి వాడు. చిన్నప్పటి నుంచి కూడా భక్సింగ్ గారు ఎక్కడికి వచ్చినా ఆయనతో ఉన్నటువంటి అనుచరులు, వాళ్ళ జీవితాలు వేరు, వాళ్ళ ప్రత్యేకత వేరు, వారి యొక్క ప్రార్థనా భారం అనేటటువంటిది ఎంతో వేరుగా ఉండేది. కనుక ఈనాడు నవనాగరికతకు అలవాటు పడ్డటువంటి మనము ఆ యొక్క ప్రార్థనా భారం వారి యొక్క మాదిరి చొప్పున నడుచుకోకుండా మనమేదో క్రమంలో ఉన్నామని చెప్పేసి అనుకుంటే మనము కేవలం అక్రమంలో ఉన్నటువంటి వారమని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రార్థన ద్వారా సహాయం పొందబద్దులమై ఉంటున్నాం. అనేక సమయాల్లో, అనేక సందర్భాల్లో ఈ విషయంలో మనం ఎంతో తప్పిపోతూ ఉంటాం. కనుక ఈ నదీ తీరంలో చేయబడినటువంటి ప్రార్థనా భారం అనేటటువంటిది ఇలాగ ఎంత గొప్ప కార్యాలు జరిగించింది. తర్వాత తను వారిని ఇంట చేర్చుకొని వారికి భోజనాలు పెట్టి వారితో కలిసి ఆ కుటుంబం అంతా కూడా ఆనందించినటువంటి అనుభవం. కనుక నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డవై, నిజమైనటువంటి ప్రార్థనా భారం కలిగినటువంటి వాడవైతే అప్పుడు ఏమవుతుందంటే నీ ద్వారా ఇతరులు కూడా నీ ప్రార్థనను బట్టి, నీకున్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి ఎవరైనా సరే, జైలు అధికారి తనను కొట్టాలని కొట్టినటువంటి వాడు, లోపల వేసినటువంటి వాడు, బోండాలు వేయించినటువంటి వాడు, అంటే సంఖ్యలు వేయించినటువంటి వాడు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి పాదసేవ చేశాడు. అంటే వాళ్ళ కాళ్ళు గడిగాడు, వారి యొక్క కాళ్ళు, పౌలు వాళ్ళ కాళ్ళు గడిగాడు, వాళ్ళ గాయాలు తుడిచాడు. ఈ హంబుల్ హిమ్సెల్ఫ్, చెరసాల అధికారి కూడా. కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక సందర్భంలో దైవజనుడు భక్సింగ్ గారు కూడా మనకు నేర్పినటువంటి సందర్భం ఏంటంటే ఎవరి యొక్క పరిస్థితిలో, ఎవరి మేరలో వారే ఉంటారు. ఒక దైవ సేవకుడితో మాట్లాడాలంటే కూడా విశ్వాసులకు కూడా ఎంతో భయం. ప్రక్కనటువంటి వారు ఏ అరవిందం గారికో లేకపోతే ఏ అగస్టిన్ గారికో వారికి వీరికి ఏదైనా చెప్పి అయ్యా మా కోసం ప్రార్థన చేయించండి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా వార్త అడిగించే అటువంటి విధేయత అనేటటువంటిది ఉండేది. ఓ సందర్భంలో ఒంగోలు దైవ సేవకుడు యోహాన్ గారు ఓ చోట స్పెషల్ మీటింగ్స్ పెట్టి ఒక బ్రదర్ని పంపించాడు. పంపిస్తే మరి ఆ బ్రదర్ అక్కడ వాక్య పరిచర్య జరిగిస్తున్నాడు. ఆ సమయంలో ఈయన కూడా ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాలని ఆదివారం బయలుదేరితే అప్పుడు ఉన్నది ఆటో. ఆ ఆటో మధ్యలోనే ఆగిపోయింది. ఆటో మధ్యలో ఆగిపోతే 3 కిలోమీటర్లు నేను ప్రభువా మధ్యలో ఇలాగా నేను ఎక్కడ కాలయాపన నేను చేస్తాను, ఇది ప్రభు దినం కదని అక్కడే మోకరించి లేచి ప్రార్థన చేసి నడుచుకుంటూ వచ్చాడు. జబ్బు మనిషి, షుగర్ పేషెంట్ వచ్చి ఆ ఊర్లో తాళ్ళూరు అనేటటువంటి స్థలం వచ్చి పడిపోయాడు. వెంటనే వాక్యం చెప్తున్నటువంటి ఆ సహోడు దిగి వచ్చి తన మీద కోప్పడ్డాడు. ఎవరు రమ్మన్నారా నేను ఇంత అనారోగ్యంగా ఉండి ఎందుకు నడుచుకుంటూ వచ్చావు అని వెంటనే చెబుతో నీళ్లు తీసుకొని ఆయన కాళ్ళు కడిగి ముఖం కడిగి టవల్ పెట్టి తుడిచి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. దేవుని సేవకులకు అంత మర్యాద, అంత గౌరవం కూడా ఎందుకు ఇచ్చారంటే వారి యొక్క
ఆ విశ్వాసము, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క తగ్గింపు. కనుక ఇక్కడ తన మీద తిరుగుబాటు చేసినటువంటి జైలు అధికారి కూడా తన కాళ్ళు కడిగాడు. ఏమిటంటే వారు ప్రభు బిడ్డలు కనుక, దేవుని బిడ్డలు, ఇతరుల క్షేమము కోరేటటువంటి వారు. ప్రార్థన, అటువంటి ప్రార్థన దేవుడు వాళ్ళకి నది తీరంలో మనకు నేర్పించినటువంటి ప్రార్థన. ఆఖరిగా ఇంకోటి చూసి మనం ప్రార్థనలోకి వెళ్తాం. చూడండి, ఇక్కడే అంటే కేవలం అపోస్తలుల కార్యంలోనే మనం కొన్ని ప్రార్థనలు మనం చూస్తూ వస్తున్నాం. 21వ అధ్యాయం దయచేసి 5వ వచనం. అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం 5వ వచనం. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను సాగనంపి వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్దొకరము సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి, వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. కనుక ఇక్కడ సముద్ర తీరములో వారు ప్రార్థించి వీడ్కోలు ప్రార్థన. కనుక పౌలు భక్తుడు తదుపరి ఆయన ఓడ ఎక్కాలి, ఓడ ఎక్కి తదిమ స్థలాల్లోకి వెళ్ళాలి. అనేక స్థలాల్లో కూడా దేవుడు, ఎందుకంటే ఆనాడే చెప్పాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నాను. ఎవడి ప్రభువా? నీవు హింసిస్తున్నటువంటి యేసును. దమస్కులోకి వెళ్ళి అక్కడ అననీయ అనేటటువంటి భక్తుడు ఉన్నాడు. అననీయ, ఆ సౌలు అనేవాడు నీ దగ్గరికి వస్తున్నాడు, అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి. ప్రభువా, అతడు బహు దుర్మార్గుడు, మరి సంఘంలో ఉన్నటువంటి వారినే దుర్మార్గంగా చిత్రహింసలు పెట్టినటువంటి వాడు, చంపినటువంటి వాడు, స్టెఫన్ను చంపించినటువంటి వాడు అతడే కదా, మరి వస్తే నన్ను కూడా చంపుతాడేమని మనసులో భయం పట్టింది. అయితే ఏమన్నాడు, ఇతడు రాజుల ఎదుటనో అన్యజనుల ఎదుటనో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సాధనమై ఉన్నాడు. కనుక ఆయన మినిస్ట్రీ అనేటటువంటిది 3 ప్రయాణాలు చేస్తూ వచ్చాడు. సముద్ర ప్రయాణాలు, కష్టమైనటువంటి ప్రయాణాలు. కనుక ఎన్నో భయంకరమైనటువంటి ఆటుపోట్లు, తుఫాన్లు, స్వజనుల ద్వారా, పరజనుల ద్వారా, సముద్రం ద్వారా, అలల ద్వారా అనేటటువంటి సమస్య. కనుక ఈ సమయంలో ఈ యొక్క ప్రార్థన అనేటటువంటిది క్షేమకరముగా, ప్రభా, పౌలు భక్తుడు ఈనాడు ఈ విధంగా మమ్మల్ని ఎన్లైట్ చేశాడు, తిరిగి ఇంకా ముందు భాగానికి వెళ్తున్నాడు. అందువల్ల ఆయన ఇంకా బలపరచు, స్థిరపరచు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన, ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నటువంటి ప్రార్థన, సంతోషంగా సమాధానముగా సాగిపోయేటటువంటి ప్రార్థన వరం. అదే మన యొక్క విశ్వాస జీవితానికి నాంది అయి ఉంటున్నది. ఇది తప్పించి మనం ఆ రీతులుగా లోక పద్ధతులు, లోకంతో చెలిమి చేయడం ద్వారా మనకెంతో కష్టం. ఏదైనా ఒక చిన్న ప్రయాణమైనా, పెద్ద ప్రయాణమైనా, మన కుటుంబమైనా, సంఘమైనా, వ్యక్తిగత జీవితమైనా, ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే సొల్యూషన్, ప్రార్థన ద్వారానే సమాధానం. కనుక వాళ్ళు ఒకరొకరు వీళ్ళు పుచ్చుకున్నారు. సమాధానముగా వాళ్ళకు నేను అనుకుంటాను అందరికి కూడా వందనాలు చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. ప్రేమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, ప్రతి స్థలములో చేసేటటువంటి ప్రార్థన. కనుక 4 విధాలైనటువంటి స్థలాల్లో అపోస్తలుల కార్యంలో మనం చూస్తున్నాం. ఆ దశలో మనం కూడా మన యొక్క సంఘములో ఆ రీతిలుగా శివుని సంఘక్షేమం నిమిత్తమై గత 6 మాసాలు క్షేమంగా కాపాడాడు, 7వ మాసంలో ప్రవేశపెట్టాడు. కనుక దేవుడు తన యొక్క పరిచర్య నూతన విధంగా ముందుకు సాగింప చేయనట్లుగా, కావలసినటువంటి కృపతో బలపరిచి, స్థిరపరిచి, నడిపించినట్లుగా ప్రభు సహాయం కోసం మనం ప్రార్థనలో ఏకీవించడం. దయచేసి మరి ప్రార్థించండి. తర్వాత ఏమైనా ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు మరలా మీకు చెప్తాము. సోదరు మరియమ్మ కుటుంబం యొక్క ఆదరణ కోసం కూడా ప్రార్థించండి. బ్రదర్ మరి పావన్ మరి ప్రభు మహిళకి వెళ్ళాడు, ఆయన గురించి కూడా సంఘం కొంత ముందుకు వచ్చారు, తన కుటుంబానికి కొంత సహకారంగా అందించే నిమిత్తం. దేవుని చిత్తమైతే అది కూడా మనం సకాలంగా వారికి అందజేసే నిమిత్తమై దయచేసి ఆ కుటుంబం యొక్క ఆదరణ కోసం ప్రార్థన చేయండి. ఇంకా శివుని సంఘ క్షేమ నిమిత్తమై పరిచర్య కొరకై ప్రకటించిన రీతిలో నూతన విధంగా సేవ పరిచర్య ముందు కొనసాగించబడినట్లుగా ప్రార్థనలో భారంగా ప్రార్థించండి. ఇట్లు మనం ప్రార్థన చేద్దాం. మిగతా అంశాలుంటే మేము తర్వాత
చివరిలో ప్రార్థించండి, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి. పీటర్కి కూడా ఉద్యోగం వచ్చింది, ఆయన కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి.
ఆమేన్. ప్రార్థన.
ఆమేన్. ప్రార్థించండి బ్రదర్స్.
నిలబడి నీకే స్తోత్రములు నాయనా. నా తండ్రి మంచి కాపరి కాబట్టి నైనా మా పత్రులైన మా కొరకే నశించినట్టు మమ్మల్ని వెతికి రక్షించడానికి కొరకే నైనా ఈ లోకానికి శరీరదారికి వచ్చినటువంటి రోజుగా 30 సంవత్సరాల భూమి మీద నైనా శరీరదారిగా మీరు జీవిస్తున్నారు. అతని మా కొరకే మా రోజుగానైనా మీరు ఆ యొక్క నైనా కలవరి శిలువలో అతని నైనా ఈ యొక్క పరిశుభ్రమైన రక్తం ఆకలి పడుతుగా దారిపోసినటువంటి దేవుడు అతని చేతుల్లో మేకులు కాళ్ళకు మేకులు అతని తల ముందు కిరీటం పక్కలో మల్లెపూడు నైనా దేహం మంది గుర్తి చాలవరి అతన్ని మీకు దేహంలో దొరకబడి వచ్చింది. ఇవంతా కూడా ప్రభావైనా మా పాత్రలను మమ్మల్ని రక్షించడానికి కొరకేనైనా మమ్మల్ని నీ బిడ్డలుగా నీ స్వకీయ సాంపాద్యంగా రాజులైన యాజక సమూహంలో చేర్చుకుని మీరైనా ఆయన మీరు పెట్టే ఆ నిత్య రాజ్యంలో పల్లవ రాజ్యంలో అతని సదాకాలంలో రాజ్యంలో ఆయన మమ్మలను అతన్ని తీసుకెళ్తానని గొప్ప అతన్ని నిరీక్షణ రక్షణ ప్రభావ మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు ప్రభావ దయగలిగిన మా ప్రభావ ఇంకా అనుభవంలో ఇంకెవరైతే లేకుండా ఉంటున్నారో ప్రభావ మా కుటుంబాల్లో మా యొక్క గ్రామాల్లో మా యొక్క పట్టణాల్లో మా రాష్ట్రంలో మా దేశంలో అయా జ్ఞాపకం చేసుకున్నాయో అందరూ అంతటా పాల్గొనిస్తుందని మీకు ఉద్దేశమైన స్తోత్రాలైనా దగ్గర మా ప్రభావ ఈ మహాపట్టణంలో మీరు ఏర్పాటు చేసుకుంటున్న సేవ ప్రార్థనలు బట్టి స్తోత్రాలైనా ఈ మధ్యలో ఆధారం చేసుకొని అతని జిల్లా నలుమూలలా కూడా మీరు జరిగించుకుంటున్నటువంటి పరిచయం పడి స్తోత్రాలయ్యా మీ స్వరక్షించుకున్నటువంటి సంఘాలు బట్టి స్తోత్రాలయ్యా మీరు ఏర్పాటు చేసుకుని దైవసేవలు బట్టి స్తోత్రాలయ్యా మీ బిడ్డలందరిని బట్టి కూడా మొదలు తెలియజేస్తున్నాం ప్రభావ ఈ నేను మొదలు వైరస్తో ప్రభావ ఎంతమంది ప్రభావైనా మీరు తెలుసుకున్నారో ఆ కుటుంబాలను ఆ బిడ్డలను కూడా అయినా జ్ఞాపకం చేసుకోండియా ఆదరించండి ఆ సంఘాలను అయినా మీరే బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం నేను ధైర్యం చెడపడగానైనా ఆ తండ్రి ప్రభావ ధైర్యం కలిగి కొనసాగుతూ సహాయం చేయండి అయ్యా మీరే ధైర్యపరచుకోవాలని మీరే ఆదరించమని ఓదార్చమని ప్రార్థన చేసుకుంటున్నాం నేను ముందున్నటువంటి పరిచయం కొరకే ముందున్నటువంటి భవిష్యత్తు కొరకే ప్రభావ మీ బిడ్డలు ప్రభావ మీరే ఆయత్పరచుకోవాలని ప్రార్థన చేసుకుంటున్నాం నేను దయగలిగి మా ప్రభావ దుష్టుడు కలిగించినటువంటి పరిస్థితులకు ఎక్కడ కూడా నేను మేము చిక్కుపనులుగా చేయండి అయ్యా దయగలిగి మా ప్రభావం కనికరించండి అయ్యా ప్రార్థన వల్లనే ఆ తండ్రి ప్రతి ఒక్కరైనా అవసరత ఎదురు మేము తీసుకోగలమని ఆ తండ్రి ప్రభావ మా పిల్లలైన వారు మాకు మాదిరిగా ఏదైతే ఆయన జీవిస్తూ వచ్చినారో